ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని ఒంగూరు, చారగొండ మండలాల్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అచ్చంపేటకు ఈశాన్య ప్రదేశమైనటువంటి సిరిసినగండ్ల గుట్టపైన వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చారగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వీరు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచి ప్రతి ఒక్క గ్రామంలో గులాబీ జెండా ఎగరవేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఒంగూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తో పాటు పలువురు నాయకులు కూడా హాజరయ్యారు. వాళ్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి, దానికోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేసి గులాబీ జెండాలు ఎగరవేసే విధంగా కృషి చేయాలని, అందుకు మేము అంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతా ఉన్నాయి, చెరువులు మత్తళ్లు దుంకుతా ఉన్నాయి. దీంతో దుందుబి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని అందరితో ప్రజలకు కూడా రవాణా వ్యవస్థ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎటు చూసినా కానీ నీళ్లు వస్తుండడంతో చెరువులు మత్తళ్లు దుంకుతుండడంతో ఇటు నాగర్ కర్నూలు నుంచి ఎండబెట్ల నాగర్ కర్నూలు కల్లగుర్తి వైపు వెళ్లేటువంటి రహదారి అంతా కూడా పూర్తి స్థాయిలో మత్తడి దుంకుతుండడంతో అక్కడ రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఇది ఒకటే కాకుండా నాగనూలు చెరువు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇటు మాదారం, సిరిసవాడ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి, రఘుపతిపేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటుగా ఉల్పర, మొల్గర మధ్య కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఇటు దుందుబి నదితో పాటు అక్కడ ఎండబెట్ల వద్ద ఉన్నటువంటి మత్తడిని కూడా పరిశీలించి ఎక్కడ కూడా వర్షపు నీరు అలుగులు దుంకుతుంటే లేదా దుందుబి నది వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భాల్లో అక్కడ రెవెన్యూ, పోలీసు అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి, రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పేసి, నీళ్లు తగ్గిన తర్వాతనే ఆ రాకపోకలు మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలకు ఈ వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు, టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పేసి, ఎలాంటి ఆపత్సమలో అధికారులంతా కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి, ఇటు దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఇబ్బందుల్లో ఉన్నారు, సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలోని అమరగిరి గ్రామాన్ని న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఆమె కూలంకుషంగా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైనా కేసుల విషయంలో ఇబ్బందులుంటే న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఒక అడ్వకేట్ ను ఉచితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి, ఉంటే వెంటనే న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తీసుకొచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు నసీం సుల్తానా మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది.